Logs. Dear YouTube management, board of directors, and CEO, ఈ వీడియో ఎస్పెషల్లీ కొన్ని డిస్కస్ చేద్దామని పెడుతున్నాను. ఇది మీ దాకా రీచ్ అవ్వదో నాకు తెలుసు. అయితే వెల్ అండ్ గుడ్. దీనికి 10 వ్యూస్ వస్తాయా, 15 వ్యూస్ వస్తాయా, లేదా 100 లోపల వస్తాయా, ఐ డోంట్ కేర్. విషయం ఏంటంటే యూట్యూబ్ వచ్చాక ఎంతమంది జీవితాల్లో ఒక వెలుగు నిలిపిందంటే, ఎస్పెషల్లీ 10th పాస్ అయ్యి ఇంటర్ చేయలేని వాళ్ళు, ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ చేయని వాళ్ళు, డిగ్రీ పాస్ అయ్యి ఏం చేయలేని వాళ్ళు, ఎస్పెషల్లీ ముఖ్యంగా డిస్కస్ చేయాలంటే లేడీస్, పెళ్ళైన ఆడవాళ్ళు, ఎస్పెషల్లీ గృహిణులుగా ఉండేవాళ్ళు, వంటిల్లికే పరిమితం అన్నోళ్ళందరికీ ఒక వెలుగు నింపింది యూట్యూబ్. ఎలా అంటే ఎంత కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తాయి. కోట్ల మంది లేడీస్లో కాన్ఫిడెంట్ నింపింది. నాట్ ఓన్లీ పెద్దవాళ్ళు లైక్ పిల్లల నుండి తల్లుళ్ళు అనే కాదు, అమ్మాయిలు కానీ, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కానీ 16 years నుంచి 60 years దాకా మీరు నింపిన వాట్ వి కాల్ కాన్ఫిడెన్స్ కానీ, ఒక ధైర్యం కానీ యూట్యూబ్ వల్ల అన్నీ కోల్పోయి రోడ్డును పడ్డా యూట్యూబ్ బతికిస్తుంది అనే స్టేజ్కి మీరు తీసుకెళ్లారు. అంత ఈజీ కాదు, చాలా చాలా గొప్ప విషయం ఇది. అది సక్సెస్ అయిన వాళ్ళందరికీ తెలుస్తుంది. అది ఆడు మార్కెట్లో 10,000కి కూడా పనికిరానోడు నెలకు 10 లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ వల్ల. అది వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటే. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నేనేం డిస్కస్ చేయాలనుకున్నా అంటే, ఇక్కడ యూట్యూబ్ వల్ల లక్షల కోట్ల మంది లాభాలు పొందుతున్నారు. దాని గురించి డిస్కస్ చేసే స్థాయి కూడా కాదు, కానీ కొన్ని చెయ్యాలి. మీ దాకా వస్తుందో లేదో తెలియదు, కానీ అసలుకి ఏ కంటెంట్ మీరు ఎత్తుతున్నారు, ఏ కంటెంట్ పడుకోబెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే అనలిటిక్స్ అంటారు, ఏ కంటెంట్ని లేపుతున్నారు పైకి, ఏ కంటెంట్ని పడుకోబెడుతున్నారు. పిచ్చి వీడియోస్, పిచ్చి ఫ్లవర్ వీడియోస్ చేసేటోళ్ళనేమో మిలియన్ వ్యూస్ ఇస్తారు, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసేటోళ్ళనేమో పాతాళం దొక్కుతున్నారు. అసలు కోడింగ్ పర్ఫెక్ట్గా నడుస్తుందా? బ్యాక్ ఎండ్లో చెక్ చేస్తున్నారా? అనలిటిక్స్ అసలు ఏ టీం చేస్తుంది? అది ఏ వీడియోని ఎత్తుతున్నారు, ఏ వీడియోని పడుకోబెడుతున్నారు? ఇది తెలియక ఎంత కాన్ఫిడెంట్ ఉన్న వీడియో చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా యూట్యూబ్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది, చాలా ఉంటుంది ఎంటైర్ వరల్డ్కి. సేమ్ టైం కన్ఫ్యూజన్ ఉందండి. కన్ఫ్యూజన్ ఏ లాట్, ఎంతోమంది కన్ఫ్యూజన్ ఉంది. దేనికి ఎత్తుతున్నారు, దేనికి పడుకోబెడుతున్నారు, ఏ వీడియోని ఎత్తుతున్నారు, ఏ వీడియోని పడుకోబెడుతున్నారు? అసలు మీనింగ్ లెస్ పిచ్చి వీడియోలకి మిలియన్ వ్యూస్ ఇస్తారు. వాళ్ళని ఓవర్ నైట్ వాళ్ళని ఛానల్ లేపుతున్నారు. పాపం టీచింగ్ ఫీల్డ్ వాళ్ళు, ఇన్ఫర్మేటివ్ కార్పొరేట్లో పెట్టే టెక్నికల్ వీడియోలు కానీ, అసలు ఎన్నో లక్షల వీడియోలు, లక్షల ఛానల్స్, వాళ్ళకి అర్థం కాని కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు. ఏ వీడియోని మీరు ఎత్తుతున్నారు, ఏ వీడియోని పడుకోబెడుతున్నారు, దేనికి వ్యూస్ ఇస్తారు, దేనికి వ్యూస్ ఇవ్వరు, మీ స్టాటిస్టిక్స్ ఏంటో అర్థం కావట్లేదు జనాలకి. మీరు దాన్ని ఏమంటారు, ఈక్వల్గా యూనిఫామ్గా చేయాలి కదా. ఇప్పుడు పిచ్చి వీడియోలు, పిచ్చి ఫ్లవర్ డ్యాన్స్లు వేసేటోళ్ళనేమో అందరం ఎక్కిస్తారు 1.5, 2.5, 5.5 విత్ ఇన్ ఓవర్ నైట్. సేమ్ టైము ఒక టీచింగ్ ఫీల్డ్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, ఒక టెకీ ఫర్ ఎగ్జాంపుల్, అది 1 month అయినా కూడా దానికి 30 వ్యూస్ కూడా రావు. ఇది ఏ లాజిక్స్ అండి? ఇది ఎక్కడికి వెళ్ళి వస్తుంది అసలు? దీనికి ఏమైనా ఉందా, సంబంధం ఉందా? వాడు పిచ్చివాడు వాగుతాడు ఒకడు వచ్చి, అంటే నేను కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక పిచ్చివాడు వాగుతాడు ఎవడన్నా వచ్చి, దాన్ని లేపుతారు ఓవర్ నైట్
3.5 మిలియన్ అంటారు. ఒకడు దోశ వేస్తాడు, దాంట్లో చట్నీ వేస్తాడు, దానికి 3.4 మిలియన్ అంటారు. పక్కన ఒకళ్ళేమో పాపం దేవుడి గురించి చెప్తారు ఎవరో, దానికి 30 వ్యూస్ ఇస్తారు. ఇది ఎంతవరకు కరెక్టు? అదేంటే అర్థం కాక ఎంతో మంది ఇప్పుడు 30 నుంచి 35, 40, 50 ఇయర్స్ ఉండే లేడీస్ ఎంతో మంది యూట్యూబ్ వల్ల, యూట్యూబ్ వచ్చే ఒక వాట్ వి కాల్ ధైర్యం, ఇన్కమ్ సోర్స్, వాట్ ఎవర్, ఎంత వాళ్ళు ఎంత యాక్టివ్ అయిపోయారంటే బేసిక్గా వాళ్ళు రోజువారీ జీవితంలో పొద్దున అంట్లు కడుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం, దీనికే పరిమితం ఆ జీవితాలు అనుకున్నట్టు వాళ్ళకి మీరు ఒక వెలుగు నింపారు. అది మామూలు విషయం కాదు అది. వాళ్ళు పొద్దున్న లేచి యాక్టివ్గా ఉండడం, పని చేసేసుకోవడం, టకటకటగా వాళ్ళ పాటికి వాళ్ళు అసలు ఎడిటింగ్ అంటే ఏందో తెలియదు అనేటోళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి ఎడిటింగ్ నేర్పించి స్టేజ్కి తీసుకొచ్చింది యూట్యూబ్. ఎడిటింగ్ అంటే ఏంటి, మ్యూజిక్ యాడ్ చేయడం అంటే ఏంటి, నార్మల్ సాదా సీదా వాళ్ళకి అసలు సినిమాకి సంబంధించిన వాళ్ళ ఫీల్డే కాదు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రతి ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి 5 మొబైల్స్ ఉంటే 5 మంది మొబైల్స్లో 5 ఛానల్స్ ఉంటే 5 ఛానల్స్ వాళ్ళకి ఎడిటింగ్ అంటే తెలిసింది. మోర్ దెన్ సినిమా. ఎడిటింగ్ అంటే ఏంటి, మ్యూజిక్ యాడ్ చేయడం అంటే ఏంటి, ఇలాంటి చిన్న 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 టెక్నికల్ విషయాలు కూడా వాళ్ళ ఇంటి దాకా వెళ్ళాయి. ఏది చదువుకున్న వాళ్ళకి కూడా ఆ స్టేజ్కి తీసుకెళ్ళిన యూట్యూబ్ ఇవాళ అసలు ఎవరిని ఎత్తుతున్నారు, ఎవరిని పడుకోబెడుతున్నారు, మీరు ఏమైనా అర్థమవుతుందా మీకు? ఐ మీన్ టు సే, ఏ వీడియోకి మీరు వ్యూస్ ఓవర్ నైట్ ఇస్తున్నారు, ఏ వీడియోని రీచ్ కానివ్వకుండా చేస్తున్నారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, స్ట్రైట్గా అడుగుతున్నా, బ్యాక్ ఎండ్లో కోడ్ ఎలా రన్ అవుతుంది? ఐ మీన్ కోడ్ అంటే నేను అనేది ఈ డెవలపర్స్ ఎవరైతే డెవలప్ చేశారో యూట్యూబ్ని, ఏ స్టాటిస్టిక్స్తో రన్ అవుతుంది అది? అంటే ఏ వీడియోని హైలైట్ చేస్తున్నారు, ఏ వీడియోని పడుకోబెడుతున్నారు, అది అర్థం కావట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ లెవెల్ కోల్పోతున్నారు కొంతమంది. నేనైతే కాదు, సమస్య లేదు, నేను కంటిన్యూ కొడుతూనే ఉంటాను, నాకు 0 వ్యూస్ వచ్చినా పర్లేదు, నా గురించి వదిలేయండి. ఎంతోమంది పాపం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కోల్పోతున్నారు. ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియో పెడుతున్నాం కదా, దేనికి రావట్లేదు? అరే ఇది బాగానే ఉంది కదా, దేనికి లేపట్లేదు? ఆడేవాడు పిచ్చి డ్యాన్స్ చేసాడు, దానికి ఎందుకు మిలియన్ వ్యూస్ ఇస్తున్నారు? అంటే మీ హై కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా, హై పిచ్లో డ్యాన్స్ చేయాలన్నా, ఏంటిది? 30 seconds పిచ్చి డ్యాన్స్, పిచ్చి స్టెప్స్ వేస్తే మిలియన్ వ్యూస్ ఇస్తున్నారు అని లేపుతున్నారు పైకి. ఒక 15-20 నిమిషాలు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తే పడుకోబెడుతున్నారు. అసలు 3 సంవత్సరాలు అయినా కూడా వాడు తిప్పు కొడితే 50,000 సబ్స్క్రైబర్ దాటరు. ఒక పిచ్చి కామెడీ వీడియోలు చేసిన ఒక పిచ్చి కంటెంట్లకి ఏమో ఓవర్ నైట్ వితిన్ 1 monthలో 1 lakh సబ్స్క్రైబర్స్ ఇస్తారు. ఎటు పోతుంది అసలు? ఏం జరుగుతుంది యూట్యూబ్లో? పాలసీస్ ఏంటి, ఏ రకంగా రన్ అవుతుంది అసలు? ఇవన్నీ డిస్కస్ చేద్దామని ఈ వీడియో పెడుతున్నాను. నేనేదో నెగిటివ్గా కాదు, యూట్యూబ్కి అగైనెస్ట్గా కూడా కాదు, కొంచెం ఆలోచించండి మీ సైడ్ నుంచి. ఐ రెస్పెక్ట్ ఎ లాట్ యూట్యూబ్. దీనికి ఈ వీడియోకి నాకు 10 వ్యూస్ వచ్చినా పర్లేదు, ఐ డోంట్ కేర్ ఎనీబడి. గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ యూట్యూబ్.